ఆయన కోపపడకుండా ఆనందించాలి, మనల్ని బట్టి ఆనందించాలి. కుమారుడు చదువు పూర్తి చేసుకొని ఫస్ట్ క్లాస్లో వచ్చాడు అనుకోండి, అతను సంతోషిస్తాడు, కన్నవాళ్ళు సంతోషిస్తారు. మరి ఇప్పుడు మనం దేవుడు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో, ఆయన దయ కొరకు ఎవరు కనిపెడుతుంటారో వారి యందు వాళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తాడు అని ఉంది. ఆయన కోసం కనిపెడుతున్నావా? ఆయన పనులు చేయటానికి కనిపెడుతున్నావా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి కనిపెడుతున్నావా? ఆయన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నావా? ఎప్పుడు చూసినా నువ్వు, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ బంధువులు, నీ పనులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం. ఏమంటే ఉదయం మీరు లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయినంత వరకు ఎవరి ఆలోచనలతో మీ తలకాయ అంతా నిండిపోయిందో చెప్పండి.